మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైతన్య యాత్రకు స్థానిక ఉద్యమకారులు అపూర్వ స్వాగతం పలికారు. ఉద్యమకారుల హామీలు అమలు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని కోర్టు సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాలతో నివాళులర్పించారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ పితృతర్పణాలు నిర్వహించారు. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని 584 మండలాలలో ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ఈరోజు మహబూబాబాద్ పట్టణానికి, మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి అమరవీరుల స్థూపం వద్దకు రావడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రజాపాలనలో చేసినటువంటి 6వ అంశాన్ని వెంటనే అమలు చేయాలని, ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలపైన స్పష్టమైన ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి గారిని తెలియజేయడానికే ఈ యొక్క యాత్ర మేము కొనసాగిస్తున్నాం. ఈ యాత్ర ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 82 మండల కేంద్రాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. అందునిమిత్తం ఈరోజు మహబూబాబాద్ పట్టణానికి రావడం జరిగింది. కేసీఆర్ గతంలో ఇచ్చినటువంటి ఏమీ కూడా అతను ఏమీ ఉద్యమకారులకు చేయలేదు. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి 20 నెలలు కావస్తుంది. ఉద్యమకారుల పైన ఒక స్పష్టమైన ప్రకటన చేయడానికి ఈ యాత్ర మేము చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే ఉద్యమకారుల పైన ఒక స్పష్టమైనటువంటి కమిటీ వేయమని అంటున్నాం. ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీతో పాటు 250 గజాల స్థలాన్ని 10,000 కోట్లతోటి సంక్షేమ నిధిని ఏర్పాటు చేయమంటున్నాం. ఉచిత రైల్వే బస్సు సౌకర్యాలతో పాటుగా 25,000 నెలకు ఎక్కడైతే జార్ఖండ్ తరహాలో ఉద్యమకారులను గుర్తించడానికి ప్రత్యేకంగా